నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ విడి. డబ్బు కోసం రూపారెడ్డి స్కూల్ విద్యార్థులే చంపినట్టుగా గుర్తించారు పోలీసులు. కత్తి, బ్లేడ్ ఉపయోగించి రూపారెడ్డిని చంపేశారు. ఇద్దరు 10వ తరగతి విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లతో మర్డర్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాడి చేస్తున్నప్పుడు రూపారెడ్డి విద్యార్థుల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. దాంతో రూపారెడ్డి గుర్తుపడుతుందేమోనన్న భయంతో కత్తితో విచక్షణారహితంగా 27 సార్లు పొడిచారు. 20 నిమిషాల్లోనే పని పూర్తి చేసుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా గుర్తించారు పోలీసులు. రూపారెడ్డిని చంపాక 2 లక్షల నగదు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. రూపారెడ్డి ఇంటికి సమీపంలో రెడ్ కలర్ టీషర్ట్ మార్చుకుని స్కూల్ యూనిఫామ్ బ్యాగ్ తో వెళ్లిపోయాడు విద్యార్థి. రూపారెడ్డి ఇంటి సమీపంలో మంకీ క్యాప్, సెల్ ఫోన్, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్న సమయంలో వాళ్ళ నుంచి నగదును కూడా సీజ్ చేశారు. ఈ కేసును ఛేదించడానికి 200 మందిని విచారించిన పోలీసులు భర్త రాజేందర్ రెడ్డిని సైతం పలుమార్లు ప్రశ్నించారు. చివరికి సీసీ కెమెరాకు చిక్కిన రెడ్ టీషర్ట్ పర్సన్ కోసం గాలుస్తుండగా విద్యార్థుల కుట్రకోణం బయటపడింది. సొంత విద్యార్థులే రూపారెడ్డిని చంపారని తేలడంతో షాక్ కి గురవుతున్నారు స్కూల్ టీచర్లు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ రిపోర్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఈ పాఠశాల విద్యార్థులని పోలీసులు తేల్చడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కూడా గురయ్యారు. మనం ప్రస్తుతం ఏదైతే రూపారెడ్డి నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ చాలామంది పాఠశాల స్టాఫ్ కూడా మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ విషయం ఎవరు హత్య చేశారో తెలియక ఇన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పటికి కూడా ఈరోజు విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిసిన తర్వాత వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే తమ కళ్ళైతే తిరుగుతూ ఉన్నటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ఘాతుకానికి ఎట్లా పాల్పడ్డారు అనే ఆలోచనలు అయితే పడిపోయినటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ పాఠశాల కరెస్పాండెంట్ అలాగే రూపారెడ్డి యొక్క పార్ట్నర్ కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా పిల్లలు ఒక తల్లిలాగా భావించేటువంటి ఒక టీచర్ను పిల్లలే ఈ విధంగా హత్యకు చేయడానికి ఎట్లా వస్తారు మీరు? పిల్లలకి మేము అంకిత భావంతో అదే తల్లులుగా వాళ్ళని పెంచినాం సార్. ఒక బాబు అయితే ఎల్కేజీ నుంచి ఇప్పుడు 10th స్టాండర్డ్కి తీసుకొచ్చినాం. మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నేనేం చెప్పాను. ఊహించారా పిల్లలు ఈ రకంగా తయారు? ఇప్పుడు ఊహను మాది 16th బ్యాచ్ సార్, 10th క్లాసు. మేము 1999లో స్కూల్ స్టార్ట్ చేసినప్పటికీ 28 ఇయర్స్ మేము స్కూల్ రన్ చేయబట్టి ఏ రోజు మేము స్కూల్ అంకిత భావంతో పిల్లలు క్రమశిక్షణతో పెరగాలన్న స్ఫూర్తితోటి మేము ఆ ఇంటి అన్నీ వదిలేసి కేవలం స్కూల్ కోసం పాటుపడ్డాం. మేము చాలా కష్టపడి స్థితికి వచ్చినాం సార్. 10th క్లాస్ చదివే పిల్లలు ఏదైతే దారుణానికి ఒడిగట్టారో ఆ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది మీరు గమనించేంత వరకు? ప్రవర్తన అయితే మంచిగానే ఉండేది సార్. మేమైతే ఇది జీర్ణించుకోలేకపోతున్నాము. మా మేడం ఇప్పుడు మధ్యలో లేనందుకు. మాతోటైతే పిల్లలు మంచిగానే ఉండేది. ఎప్పుడు కూడా ర్యాష్గా ఇట్లా ప్రవర్తించేది కాదు సార్. ఇదైతే ఊహించని షాకు గురైనాం సార్. మేమైతే ఇది తట్టుకోలేకపోతున్నాం. మేము పిల్లల ప్రవర్తన ఎట్లా ఉండేది? పిల్లలు ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తికి రావడానికి కారణం ఏంటంటున్నారు? పిల్లలు మా ముందైతే బాగానే ఉండేది సార్. క్లాస్లో బిహేవియర్ పాఠశాలకు వచ్చిందంటే ఉపాధ్యాయుల ముందలో అందరూ కూడా రెస్పెక్టబుల్గానే ఉండేది. కాకపోతే దీనికి సోషల్ మీడియా బయట ఉన్నటువంటి ఈ యొక్క యాంటీ సోషల్ యాక్టివిటీస్ అనేటటువంటి పిల్లల్ని ఏమైనా ప్రభావితం చేసినాయా, అట్లాంటి డ్రగ్స్ ఏమైనా ఇట్లాంటి ఈ కోణములు ఏమన్నా ఉన్నదా, మా పిల్లలు ఇట్లా చేస్తారంటే మేము నమ్మలేకపోతున్నాం. ఇట్లాంటివి అనేటటువంటి విద్యా వ్యవస్థకే ముప్పు. ఇది ఎన్నటికైనా కష్టమైనటువంటి పని. పిల్లలు ఈ రకమైన ప్రవర్తన, ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని మీరు ఊహించారా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే మా ఓల్డ్ బ్యాచ్ అంతా కూడా ఇంతకుముందు 2010 నుంచి 2011 తర్వాత బ్యాచెస్ అన్నీ కూడా మంచి డీసెంట్గానే వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచి పొజిషన్స్లో డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్స్గానే ఉన్నారు. కానీ ఈ విధంగా ఇట్లా ఈ స్టూడెంట్ ఇట్లా చేస్తాడని చెప్పేసి మాకు నమ్మశక్యం కాలేదు. మనకి ఉన్నటువంటి సినిమాలు ఒకటి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా బాగా గుట్కా తర్వాత గంజాయికి అలవాటైపోయి ఈ విధంగా నేర ప్రవృత్తిని పెంపొందించుకోవడం అనేది ఒక తీవ్రమైన పరిణామం. దీనికి మొదట్లోనే చట్టపరమైన శిక్షణలు అనేవి కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు కూడా ఎక్కడా జరగవు.
కేవలం ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఇక్కడ ఆ రోజు రూపారెడ్డి ప్రిన్సిపాల్ ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఈ పాఠశాలలో ఆ రోజు ఫీజు కలెక్షన్ని టీచర్ బ్యాగులో చూసినటువంటి ఈ విద్యార్థులు ఆ డబ్బులను కాజేయాలనే దురుద్దేశంతో ఇంటికి వెళ్ళి దారుణంగా కత్తితో 27 పోట్లు దాడి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు అయితే తీర్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, కొండమల్లేపల్లి.